హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. మేము యాక్చువల్లీ 12 దాటిన తర్వాత శివరాత్రి జరుగుతుంది మా సైడు భోగేశ్వరంలో. సో కల్లిండికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. మహాశివరాత్రి ఉత్సవాలు చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి అన్నమాట. ఇదైతే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. తెలిసిన వాళ్ళుంటే గనక కామెంట్ చేయండి. తెలియని వాళ్ళుంటే ఈ ఇయర్ వస్తారు మహాశివరాత్రికి అని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను ఈ వీడియో. యాక్చువల్లీ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వీడియో నా దగ్గర ఉంది. సో ఇంకా శివరాత్రి వస్తుంది షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్లీ మేము 12 దాటిన తర్వాత వెళ్ళామన్నమాట. కోనేటిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే అస్సలు కుదరదు. అంటే జనాలు ఎక్కువ ఉంటారు, అసలు ఖాళీ అనేది ఉండదు. ఇంకా మేము ఈవినింగ్ వెళ్తాము, ప్రభలు వస్తాయి, ఇంకా స్వామివారిని మంచిగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తెల్లవారుజామున అయితే వెళ్ళామన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు 5 రోజుల పాటు చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. శివరాత్రి ముందు రోజే అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీ స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు కూడా మంచిగా సౌకర్యాలు అయితే ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు నిర్వహించే కళ్యాణోత్సవంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అలాగే భక్తులకి సౌకర్యార్థం పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన వసతి, ఇతర సదుపాయాలతో పాటు మంచిగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకైతే మంచిగా సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా ఈ వీడియోలో స్వామివారి చరిత్ర తెలుసుకుందాం. ఇది వచ్చేసి భోగేశ్వరం అనే గ్రామం కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో వేయించేసి ఉన్న అతి ప్రాచీనమైన శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. వేంగిరాజు రాజరాజ చోళుని కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు పొలంలో దుక్కి దున్నుతుండగా నాగలి కర్రు తగలి భూమిలో నుండి నెత్తురు పారి స్వయంభూలింగం బయటపడిందని ఇతిహాసం. స్వయంభూలింగం ఆకారంలో ఉన్న స్వామివారిని బయటకు తీసి చూడగా లింగాకారం ఒకవైపు విరిగినట్లుగా ఉండడంతో ఆ భాగాన్ని అతికించినట్లు ప్రచారంలో ఉంది. ఇప్పటికీ లింగాకారంలోని ఒక భాగం అతికించినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. అతికించిన భాగంలో చెమురుస్తున్నట్లు చెప్తారు అందరూ కూడా. స్వామివారు భక్తులకి ఏం చెప్పారంటే, ఈ పురాతన ఆలయం ఎక్కడుంది అనేది చెప్పుకున్నాం కదా. కలిదిండికి 3 కిలోమీటర్ల దూరంలోని భోగేశ్వరం గ్రామంలో పొలాల మధ్య ఉంది. అక్కడి నుండి లింగాకారాన్ని తీసుకుని వచ్చేందుకు చూశారట, అందరూ కూడా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం అయితే విఫలమైందని చెప్తారు. ఎందుకు అంటే కోడికూత, రోకలిపోటు వినలేనని స్వామివారు భక్తుల కలలో దర్శనమిచ్చినట్టు సెలవిచ్చినట్టు పెద్దలు చెప్తారు. దీంతో లింగాకారం బయటపడిన స్థలంలోనే ఆలయం నిర్మించారు. అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో పవిత్ర పంచబుగ్గల కోనేరు కూడా ఉంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు ఉంది. ఏంటి అంటే ఈ కోనేరులో పంచబుగ్గలు ఉండడంతో పంచబుగ్గల కోనేరు అని చెప్తారు. భక్తులు కోనేరులో దిగి హరహర అంటుండగా బుడబుడామంటూ నీరు పైకి లేవడం నీటికి కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంకా మేము అరౌండ్ 12 దాటిన తర్వాత వెళ్ళాము కోనేరులో స్నానం చేయడానికి అని చెప్పాను కదా. సో ఆ టైంలోనే స్వామివారిని కోనేరు ఉత్సవం అంట. ఇంకా స్వామివారిని తీసుకొచ్చి ఇంకా కోనేరు చుట్టూ మంచిగా అయితే ఊరేగించి ఇంకా గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళారు. మాకైతే మంచిగా దర్శనం జరిగింది. అలాగే ఆ నందీశ్వరిని కూడా పట్టుకుని మేము కూడా కోనేరు చుట్టూ తిరిగామన్నమాట. ఇంకా యాక్చువల్లీ ఆ టైంకి వెళ్ళాము అంటే అన్నీ చూడొచ్చు. ఎందుకంటే స్వామివార్లు, పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు అన్నీ కూడా స్వామివార్లు మనకి మంచిగా దర్శనమిస్తారు. కళ్యాణం జరిపే విగ్రహాలు ఉంటాయి కదా అవి. అలాగే డైరెక్ట్ గా గర్భగుడిలో ఉన్న స్వామివారు కూడా మనకి మంచిగా దర్శనమిస్తారు. ఎందుకంటే ఆ టైంలోనే అన్ని చేస్తారనమాట. ఇంకా మేమైతే స్నానాలు అవి చేసేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళాము. ఇంకా మంచిగా అయితే దేవుణ్ణి దర్శించుకొని వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ వెళ్తాము. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాదాల గుర్తులు మనం చూడొచ్చని చెప్తారనమాట. స్వామివారి పాదాల గుర్తులు ఎలా చూడొచ్చు, దానికి ఏంటి చరిత్ర అంటే, పూర్వం వర్షాకాలంలో స్వామివారి నిత్యార్చనకు తీవ్ర జాప్యం జరిగేదట. ఒకసారి స్వామివారు ధ్వజస్తంభం పైకెక్కి చూస్తూ ఉన్నారట, అర్చకులు వస్తున్నారా లేదా అని చెప్పేసి చూస్తూ గమనిస్తూ ఉన్నారట.
అలా వస్తున్నారు అని చెప్పేసి ధ్వజస్తంభం పై నుండి దూకడంతో నేలపైకి స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయని, అవి నేటికి మనం చూడవచ్చని చరిత్ర ద్వారా తెలుస్తుంది. నాటి నుండి ప్రతి ఏటా మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామికి ఇక్కడ పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలను అత్యంత కమనీయంగా నిర్వహిస్తారట. ఇదండి ఈ ఆలయ చరిత్ర. స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి మొదటిసారిగా చూసిన వాళ్ళు ఉంటే గనక ఈ సరౌండింగ్స్ లో కలిదిండికి యాక్చువల్లీ కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వాళ్ళు వచ్చేస్తారు. సో తెలియని వాళ్ళు ఉంటే గనక ఈసారి వచ్చి మంచిగా దర్శించుకోండి. చాలా అంటే చాలా మహిమ గల దేవుడు ఆ శివయ్య తండ్రి. ఇంకా మేము మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ప్రభలు కడతారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా పిల్లల్ని తీసుకువెళ్ళి ఆడిస్తాం కదా, ఇంకా అవి ఉంటాయి కదా, అవన్నీ ఎక్కించి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళే వాళ్ళు ఇంకా అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి కదా, ఎగ్జిబిషన్ లాగా. సో అవన్నీ చూసుకుని వస్తారు. ఇక్కడికి ఎంత దూరం నుంచి వచ్చినా సరే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవు. బాగుంటుంది, అంతా కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఇంకా అందులోకి పోలీసుల బందోబస్తు కూడా బాగుంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదండి శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి వారి టెంపుల్ గురించి విన్నారు కదా. ఇంకా విన్నవాళ్ళు వినని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంచి దేవాలయం, ప్రసిద్ధి చెందింది. ఒక్కసారైనా దర్శించుకోండి. ఇంత ప్రసిద్ధి చెందిన వీడియోని, అంటే ఇంత ప్రసిద్ధి చెందిన దేవాలయం వీడియోని మీకు షేర్ చేసినందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే వచ్చేది మహాశివరాత్రి కదా, సో అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. సో ఈసారి అయితే భోగేశ్వరం వచ్చేసి మంచిగా శివయ్య దర్శనం అయితే చేసేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.